అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపింతును నిధివే సన్నిధిలో. అందరు మనసారా అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. ఆదిలోనున్న నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదును సియోను మార్గములో. స్తోత్ర గీతం ఆలపింతును నీ దివ్య సన్నిధిలో. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. అందరూ మనసారా మనసు పెట్టి ప్రభును స్తుతించు. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే. శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే. ప్రతి విజయము నీకంకితం, నా బ్రతుకే నీ మహిమ
ప్రతి విజయము నీ సంకేతము నా బ్రతుకే నీ మహిమార్థం లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు లోకమంతయు దూరమైనను నన్ను చేరదీసెదవు దేహమంతయు ధూళి అయినను జీవింపచేసెదవు అమరుడవు నీవు నా యేసయ్యా ఆదివంతము నీవేనయ్యా అందరూ కలిసి ప్రభుని స్తుతిద్దాం క్రైస్తవులు కురిసిన చిరు జల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొంది తినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము కురిసిన చిరు చల్లులో నీ కృప నాలో ప్రవహించగా పొంది తినెన్నో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము తీర్చగలనా నీ రుణమును మరువగలనా నీ ప్రేమను తీర్చగలనా నీ రుణమును మరువగలనా నీ ప్రేమను కన్న తండ్రి కన్ను కాచి కన్నీరు తుడచితివే కమ్మనైనా ప్రేమ చూపి కన్ను విందు చేసితివే కన్న తల్లిగా నన్ను కాచి కన్నీరు తుడచితివే కమ్మనైనా ప్రేమ చూపి కన్ను విందు చేసితివే అమరుడవు నీవు నా యేసయ్యా ఆదివంతము నీవేనయ్యా గట్టిగా గట్టిగా స్వరమెత్తి పాడుతూ మనసు విప్పి ప్రభువుని స్తుతించుచు మనసారా మన మనసులో కొనియాడబడుతున్న మహారాజును స్తుతిద్దాం. క్రైస్తవులు
జల్లరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా. జల్లరు వృక్షమును పోలిన గుణశీలుడవు నీవేనయ్యా. మరణము గెలచిన పరిశుద్ధుడవు పునరుత్థానుడవు నీవయ్యా. జయశీలుడవు నీవేనని ఆరాధును ప్రతినిత్యము. జయశీలుడవు నీవేనని ఆరాధును ప్రతినిత్యము. గుండె గుడిలో నిండినాము నీకే ఆరాధన. అందరూ ఆత్మదీపం వెలిగించినాము నీకే ఆరాధన. గుండె గుడిలో నిండినాము నీకే. అందరూ కలిసి మనసారా ఆత్మదీపం వెలిగించినాము నీకే ఆరాధన. గుండె గుడిలో నిండినాము నీకే ఆరాధన. ఆత్మదీపం వెలిగించినాము నీకే ఆరాధన. కన్న తండ్రి నన్ను కాచి కన్నీరు తుడచితివే. కన్ననైన ప్రేమ చూపి కనువిందు చేసితివే. కనువిందు చేసితివే. నా కన్నీరు తుడచితివే. ఈ ప్రేమను చూపి నా కన్నీరు తుడచితివే. కనువిందు చేసితివే. నా కన్నీరు తుడిచితివే. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. నా కన్నీరు తుడచితివే. నా కన్నీరు తుడిచితివే. గుండె గుడిలో నిండినాము నీకే ఆరాధన. ఆత్మదీపం వెలిగించినావు నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన నీకే ఆవే. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన నీకే. గుండె గుడిలో నిండినావు నీకే ఆరాధన. ఆత్మదీపం వెలిగించినావు నీకే ఆరాధన. నీకే ఆరాధన. నీకే ఆరాధన.
గుడిలో ఉండినావు, నీకే ఆరాధన. ఆమేన్. నీ గుండె గుడిలో నా దేవుడు అడుగు పెట్టబోతూ ఉన్నాడు. నీ ఆత్మ దీపం మరలా వెలిగించబోతూ ఉన్నాడు, వెలిగించబోతూ ఉన్నాడు, వెలిగించబోతూ ఉన్నాడు. కన్నీరు తుడిచితివే, అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదరించెను శ్రమ కొలిమిలో, ఆదిలోను నీ వాక్యమే ఆదరించెను శ్రమ కొలిమిలో. సొమ్మసిల్లక సాగిపోదు సియోను మార్గములో, స్తోత్ర గీతం ఆలపింతు నీ దివ్య సన్నిధిలో. వేకువ కురిసిన చిరు జల్లులో నీ కృప నాలో ప్రవహించగా, పొంది తినో ఉపకారములు నవనూతనమే ప్రతిదినము. తీర్చగలనా నీ రుణమును, మరువగలనా నీ ప్రేమను. అందరూ కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడిచితివే, కమ్మనైనా ప్రేమ చూపి కను విందు చేసితివే. కన్న తండ్రిగా నన్ను కాచి కన్నీరు తుడిచితివే, కమ్మనైనా ప్రేమ చూపి కను విందు చేసితివే, కను విందు చేసితివే, కను విందు చేసితివే. ఈ ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ప్రభు మీకు తోడై ఉండి
మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. దావీదు రాసిన 39వ కీర్తన. దావీదు రాసిన 39వ కీర్తన 12వ చరణాన్ని చదువుతారు. మా యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీరు చూచి మౌనముగా ఉండకుము. ఇక తలెత్తి నన్ను చూడండి. నేను క్లుప్తంగా దీన్ని వ్యాఖ్యానం చేసి ముగిస్తాను. జాగ్రత్తగా తలెత్తి నన్ను చూడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతులెత్తి చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంకా తలెత్తి నన్ను చూడండి, నేను చెప్తాను. దావీదు ఒక శ్రేష్టమైన కీర్తన రాస్తున్నారు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని పాదాలు పట్టుకొని తనకు కలుగుతున్న, తన ఎదుట నిలబడి తనను పలకరిస్తున్న, లేక తన మనసులో తన హృదయానికి తగిలిన గాయమును బట్టి, తమ మనసులో వస్తున్న ఆవేదనను బట్టి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన గీతముగా దేవుని పాదాలు పట్టుకొని తమకు కలిగినవన్నీ, లేక తమ ఎదుట నిలబడి తనకు కన్నీరు కారుస్తున్న పరిస్థితులను బట్టి దేవుని వైపు చూస్తూ దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన, ఈ మాటలు వాడుతూ ఉన్నాడు. అయ్యా, నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను. నేను చాలా వేదనల మధ్యలో నిలిచిపోయాను. నాకు కలిగిన వేదన ఇంత అంత అయితే కాదు. నేను అనుభవిస్తున్న క్షోభ, నేను అనుభవిస్తున్న ఆ వేదన ఎవరికి చెప్పుకోలేనిదయ్యా, ఎవరితో విన్నపించుకోలేనిది. అలాంటి మోగ వేదనతో నేను కుమిలిపోతున్నానయ్యా. నేను మౌనంగా ఉందాము అనుకుంటే నా అంతరంగములో తగిలిన, నా హృదయానికి తగిలిన, నా హృదయములో గాయపరచబడిన వాటిని చూచి నా కన్నులు కన్నీరు కార్చకుండా ఉండలేకపోతున్నాయ్యా. నా కన్నీళ్ళు దానంతట అవే ఏరులై పారుతున్నాయి. ఒక్కసారి నా కన్నీరును చూచి నీవు మౌనంగా ఉండవద్దయ్యా. నాకు కలిగిన ఈ వేదనను చూచి నీవు మౌనంగా ఉండవద్దయ్యా అని దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తనకు కలుగుతున్న ఈ కన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. వాస్తవానికి దావీదుకు ఏం బాధ కలిగింది? ఒక దేశానికి రాజు కదా, ఒక దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు కదా, దేశానికి ఒక తండ్రిగాను, దేశానికి దేవుడు తరువాత దేవుడిగాను, దేశం మీద ఒక అధిపతిగా నిలిచి ఉన్నాడు కదా. మరి అతని జీవితంలో ఎందుకు కన్నీరు? ఒక్క మాటలో చెప్పాలి అంటే, కొంచెం వెనకకి వెళ్ళి చరిత్రను మనం పరిశీలన చేస్తే, తన ఎదుట నిలబడి కన్నీరు కార్చేటట్లుగా చేస్తున్నది ఎవరో శత్రువులు కాదు. తన గుండెల్లో బాకు పోట్లుగా దిగబడింది ప్రక్క దేశస్థులు కాదు. కడుపును పుట్టినవాడే, రక్తము పంచుకొని పుట్టినవాడే, కన్న కుమారుడే కత్తి చేతపట్టి కన్న తండ్రిని కనికరము లేకుండా తండ్రిని చంపి ఆ దేశము మీద రాజుగా నియమించబడాలని, ఆ దేశానికి ఒక అధిపతిగా ఉండాలి అని ఒక సైన్యమును సమకూర్చుకొని, ఒక గుంపును సమకూర్చుకొని తండ్రి యొద్దకు వస్తున్నాడండి. ఈ మాట తండ్రి విన్నాడు. దావీదు, నీ కన్న కుమారుడే, నీవు రక్తము పంచి ఇచ్చావు కదా, ఆ కన్న కుమారుడే నిన్ను చంపాలని కంకణము కట్టుకున్నాడు. నీ రక్తాన్ని కళ్ళ చూడాలని అడుగులు వేస్తూ వస్తున్నాడు అనే మాట విన్న మరుక్షణమేనండి
విన్న మరుక్షణమే దావీదు గుండె బ్రద్దలైపోయింది. దావీదు గుండె అప్పటి వరకు ధైర్యముతో ఉండిన గుండె. దావీదుని గురించి ఒక వ్యక్తి అంటారు, చూడు దావీదు అందరిలాంటి గుండె కలిగిన వాడు కాదు. దావీదు గుండె ఎలాంటిది తెలుసా? సింహపు గుండె వంటి గుండె. ఎవరిది? దావీదుది. ఒక అతను అంటాడండి, దావీదు సామాన్యుడు కాదు. ఏదో ఆచి తూచి అడుగులు వేసి దావీదును చంపాలంటే ఎవడి తరము కాదు. దావీదు భయము లేనివాడు, ఎవడికి ఎక్కడ ఎప్పుడు భయపడని వీరుడు. యుద్ధములోనే ధైర్యముగా నిలబడతాడు, సమాజంలోనే ధైర్యముగా నిలబడతాడు, అరణ్యములోనే ధైర్యముగా నిలబడతాడు. దావీదు గుండె ఎలాంటి గుండె అంటే సింహపు వంటి గుండె. నేనంటాను, అలాంటి గుండె ఇప్పుడు ఏమైపోయింది? నీరుసిల్లిపోయింది, సొమ్మసిల్లిపోయింది. ఆ గుండెకు గాయమై ఆ గుండెలో నుంచి కన్నీరు కారుతుంది. ఈ మాట విన్న మరుక్షణమే గొప్పగా కోల్చబడ్డాడు ఒక రాజు. కోల్చబడి ఇక దేవుని పాదాలు పట్టుకొని ఏడుస్తున్నాడు, అయ్యా ఇదిగో నా కుమారుడు నన్ను చంపాలని అడుగులు వేస్తూ వస్తున్నాడు. ఈ బాధను నేను చూడలేకపోతున్నానయ్యా. ఇదిగో వస్తున్న ఆ వేదనను నేను చూడలేకపోతున్నాను. ఈ మాటను విన్న నేను కన్నీరు కార్చేదానికి నాకు వీలు లేకుండా పోయిందయ్యా అని దేవుని యొద్దకు వెళ్ళి తనకు కలిగిన సమస్య అంతటిని బట్టి దేవుని పాదాలు పట్టుకొని ఒక్కటే అడుగుతున్నాడు, నేను కన్నీరు కారుస్తున్నాను కదా, మరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నేను కన్నీరు కారుస్తున్నాను కదా, నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నేను వేదన చెందుతూ ఆ వేదనకు గురై నేను ఇంత ఇబ్బందులు నిలబడితే నువ్వెందుకు చూస్తూ ఉన్నావయ్యా అని దేవునిని అడిగితే, దేవాది దేవుడు దావీదు కన్నీరును చూచట మౌనంగా లేడంటండి. దావీదు కన్నీరును చూచి, నీ పాటికి నువ్వు ఏడవరా, నీ పాటికి నువ్వు బాధపడరా, నీ పాటికి నువ్వు దుఃఖ సాగరంలో మునిగిపోరా అని దావీదుకు దూరం కాలేదంటండి. దావీదును చెయ్యి విడిచిపెట్టలేదంట. దావీదు పరిస్థితిని చూచిన దేవాది దేవుడు సింహాసనం మీద మౌనంగా ఉండక సింహాసనం విడిచి దావీదు యొద్దకు దేవుడు దిగివచ్చాడు. దావీదు యొద్దకు దేవుడు దిగివచ్చి దావీదు కంట కన్నీరు లేకుండా, దావీదు గుండెకు గాయమైన ఆ గాయము కంటికి కనబడకుండా గాయాన్ని తుడిచివేసి అతని కంట కన్నీరు రాకుండా దేవుడు నిలిపి పడవేశాడు. ఇప్పుడు దావీదు ఆనందకరంగా గంతులు వేయగలుగుతున్నాడు. దావీదు, నిన్నటి వరకు ఏడుస్తున్నావు కదా, నిన్నటి వరకు దుఃఖ సాగరంలో మునిగి తేలుతూ ఉన్నావు కదా, నిన్నటి వరకు ఆవేదన చెందుతూ ఏమి చెయ్యాలో అర్థము కాక అంధకారములకు దిగజార్చబడిన వాడిగా మారిపోయావు కదా, మరి ఎందుకు ఈరోజు ఇంత సంతోషం? దావీదు ఒక్కటే అంటాడండి, ఏం లేదు, నా కన్నీరును బట్టి నేను నా దేవుని యొద్దకు వెళ్ళాను. వెళ్ళి నా కన్నీరును చూచి మౌనంగా ఉండవద్దయ్యా అని అడిగా. నా దేవుడు ఏం చేశాడంటే నా కన్నీరును చూచి మౌనంగా లేక తిన్నగా నా యొద్దకు దిగి వచ్చి నా కన్నీరుని ఏం చేశాడు? తుడిచివేశాడు. ఆయన కన్నీరును తుడిచివేశాడు కనుక ఇప్పుడు నేను ఎలా ఉన్నాను చెప్పండి? సంతోషకరంగా అడుగులు వేస్తున్నాను అంటాడు. నిజమే. ఓ సేవకుడిగా ఈ మార్చి ఈ 3వ వారం నేను మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే, గడిచిన రోజులు ఏ పరిస్థితులను బట్టి నీ గుండెకు గాయమైందో నాకు తెలియదు. ఏ పరిస్థితిని బట్టి నీవు మూలుగుతూ నీవు కన్నీరు కారుస్తూ ఒక్కదానివే ఇంట్లో కూర్చొని ఏంటా ఈ పరిస్థితి, ఏంటా ఈ స్థితిగతుల మధ్యలో నేను నడిపించబడుతున్నాను, నాకేంటో ఒక విముక్తి లేదా, నేను ఒక సంతోషాన్ని చూడలేనా, ఒక ఆనందాన్ని అనుభవించలేనా, ఇక నా బ్రతుకు ఇంతేనా అన్నట్లుగా గడిచిన దినాలు దావీదు కుమిలిపోయినట్లుగా
దావీదు వేదన పడినట్లుగా, దావీదు కన్నీరు కార్చినట్లుగా బహుశా ఇక్కడ కూర్చున్న మీలో కన్నీరు కారుస్తూ వస్తున్నారేమో, నాకు తెలియదండి. వేదన చెందుతూ వస్తున్నారేమో, నాకు తెలియదు. ఎందుకంటే మీ పరిస్థితులు మీకు తెలుసు, మీ ఆటుపోట్లు మీకు తెలుసు, మీ వేదనలు మీకు తెలుసు. ఎవరికి చెప్పుకోలేని వేదనలు కొన్ని ఉండవచ్చు, అందరికీ చెప్పుకునే వేదనలు కొన్ని ఉండవచ్చు. ఒక్కదానివే మనసులో పెట్టుకొని కుమ్మిలిపోయే కొన్ని పరిస్థితులు ఉండవచ్చు. ఏవైనా కావచ్చు అండి. దేని ద్వారా మూలుగుతున్నావో, దేని ద్వారా ఎడవబడుతున్నావో, దేని ద్వారా కృంగిపోతున్నావో, దేని ద్వారా సతికలపడుతూ అలాగే సొమ్మసిల్లిపోయిన స్థితిలో అంధకారములోనికి దిగజార్చబడుతూ ఉన్నావేమో, నాకు తెలియదండి. ఈ ఆరాధనలు చేయని మీరందరూ ఈరోజు చేయవలసినది ఒకటే. నీకు కలిగిన బాధను బట్టి, నీకు కలిగిన కష్టమును బట్టి, నీకు కలిగిన ఇబ్బందిని బట్టి, నీకు కలిగిన శోధనను బట్టి ఈరోజు మనసు విప్పి ప్రభు పాదాలు పట్టుకొని ఒక్కటే అడగండి, అయ్యా నా కన్నీళ్లు చూచి నువ్వు మౌనంగా ఉండే దేవుడవు కాదు కదా. నేను పడుతున్న ఇబ్బందిని చూచి నీవు మౌనంగా ఉండే దేవుడవు కాదు కదా. నేను అనుభవిస్తున్న ఈ క్షోభను చూచి నువ్వు నన్ను దాటిపోయే వాడివి కాదు కదా. మరి ఇంతకాలం ఎందుకు ఆలోచన చేస్తూ వచ్చావు? ఇంతకాలం నేను పడుతున్న బాధకు ఎందుకు విముక్తి కలగ చేయలేదు? కీర్తనకారుడు కూడా అంటాడు కదండి, ఏమంటాడో తెలుసా? అయ్యా నా కన్నీళ్లను నీ బుడ్డిలో, చెప్పండి, నా కన్నీరును నీ బుడ్డిలో దాచావు. ఒక మాట చెప్పనా, ఇంతకాలం నీవు ఎందుకు దుఃఖ సాగరంలో నిలిచిపోతూ వచ్చావంటే ఇంకా ఆ కన్నీళ్ళ బుడ్డి, చెప్పండి, నిండలా. ఇప్పుడు మనం ట్యాప్ దగ్గరైనా లేకపోతే పంపు దగ్గరైనా ఒక బిందో ఒక బకెటో పెడతాం. పెట్టిన తర్వాత సగం మధ్యలో తీసుకొని వస్తామా, నిండు దాకా కొడతామా? బిందె మనము ట్యాప్ కింద చెప్పుడు తీస్తామంటే అది నిండిన తర్వాతే. నిండకుండా ఎవరు తీయరు. అట్లాగే గడిచిన దినాలన్నీ ఏడుస్తూ వస్తున్నావు. దేన్ని చూసి? ఏదైనా కావచ్చు, నీ దుఃఖానికి కారణం ఏదైనా కావచ్చు. వాటిని బట్టి కన్నీరు కారుస్తూ వస్తున్నావేమో. ఆ కన్నీళ్ళన్నిటిని దేవుడు ఏం చేశాడు ఏంటండి? ఏది వ్యర్థం కాకుండా నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఒక బుడ్డి పెట్టాడు. ఇప్పుడు మనం కారుస్తున్న కన్నీళ్ళంతటి దేవుడు ఏం చేస్తున్నాడు? ఎత్తి పడుతున్నాడు. ఒక మాట చెప్పనా, దేవుని నమ్మిన ఆనాటి నుంచి ఈనాటి వరకు నీవు కార్చిన ఏ కన్నీరు వ్యర్థం కాలా. నీవు ఇప్పటి వరకు కార్చిన ఏ కన్నీటి చుక్క వ్యర్థమైపోలా. నీవు దేవుని సన్నిధిలో కార్చిన ఏ కన్నీరు బూడిదల పోసిన పన్నీరు వరే మారకుండా ఏం చేస్తున్నాడంటే ఆయన ఒక బుడ్డిని పెట్టాడు. నీవు కారుస్తున్న ప్రతి కన్నీటి చుక్క దాంట్లో పడుతూ ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మనం ట్యాప్ ఆన్ చేసి బిందె నిండిన తర్వాత ఎలాగైతే తీస్తామో, నేను నమ్ముతున్నానండి, నేను విశ్వసిస్తున్నాను. ఇదిగో ఈ ఆరాధనలో లేకపోతే ఈ ఆరాధన ముగించులోపే మీ కన్నీళ్ళ బుడ్డిలన్నిటిని దేవుడు నింపబోతూ ఉన్నాడు. ప్రతి చొక్క దేవునిని యొద్దకు వచ్చిన ఆనాటి నుండి, దేవునిని నమ్మిన ఆనాటి నుండి కార్చిన ప్రతి కన్నీరు ఇదిగో ఈ రోజుకు, ఈ దినానికి నా దేవుడు దాన్ని సమాప్తం చేయబోతూ ఉన్నారు. దానికి ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. మీ కన్నీళ్ళన్నిటిని నా దేవుడు చూచిన దేవాతి దేవుడు ఈరోజు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ దినమున నీ కన్నీళ్లను చూచి ఇక మౌనముగా ఉండకుండా నేను ఈ ఆరాధన మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాను. మీ కన్నీటిని నేను తుడిచి వేయబోతూ ఉన్నాను. మీ కన్నీళ్లకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాను. మీ కంట కన్నీరు లేకుండా
నా దేవుడు సమాప్తం చేయబోతూ ఉన్నాడు, సమాప్తం చేయబోతూ ఉన్నాడు, సమాప్తం చేయబోతూ ఉన్నారు. ఈ దినమే నా దేవుడు నీ కన్నీళ్ళకన్నిటికీ ముగింపును కలగ చేయునుగాక. హల్లెలూయా. ఒకవేళ దేవుని నమ్మిన ఆనాటి నుండి ఏ కష్టమును చూచి నువ్వు కన్నీరు కార్చావో, ఏ పరిస్థితులను చూసి దేవుని పాదాలు పట్టుకుని ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ వచ్చావో, ఇదిగో మీ కన్నీటి ప్రతి చుక్క ఈ రోజుకు ముగింపు కాబోతూ ఉంది. విశ్వసించండి, విశ్వసించండి. ఈరోజు నా దేవుడు దానికి ముగింపు పలకబోతూ ఉన్నారు, ముగింపు పలకబోతూ ఉన్నారు, ముగింపు పలకబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి ఇక మీదట నీ గుండెకు గాయము తగలకుండా దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు, నీతో కూడా ఉండబోతూ ఉన్నాడు, నీతో కూడా నడవబోతూ ఉన్నారు. ఇక నీ కంట కన్నీరు రాదు. కన్నీలకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. కన్నీలకు ముగింపును కలగ చేయబోతున్న వేళ నా దేవుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యం చేసి ముగించబోతూ ఉన్నారు. గట్టిగా చెబుదామా, గట్టిగా చెబుదామా. హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటారు, ఇదిగో నా కన్నీళ్లు చూచి నీవు మౌనంగా ఉండవద్దంటే, దేవుడు అతని కన్నీళ్లు చూసి తిన్నగా దిగివచ్చి అతని కన్నీటిని ఏం చేశాడు? తుడిచివేశాడు. మన సారు ఒక సేవకుడిగా కోరుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి. ఈ క్షణం వరకు మరలా చెప్పనా, నీ కుటుంబంలో ఏ విషయంలో నువ్వు ఏడుస్తున్నావో, మీ కుటుంబాలలో ఏ విషయాల్లో మీరు ఏడుస్తున్నారో, మీ కుటుంబంలో ఏ పరిస్థితులను చూసి మీరు వేదన చెందుతున్నారో, ఈరోజు ప్రభుత్వం ఒక్కటే చెప్పండి, నీవు నా కన్నీళ్లు చూచి, చెప్పండి గట్టిగా, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండొద్దయ్యా అని అడగండి. ఈరోజే నా ప్రభు నీతో కూడా నా ప్రభు కలిసి రాబోతూ ఉన్నారు, మీతో కూడా కలిసి నా ప్రభు ఉండబోతూ ఉన్నారు, మీతో కూడా నా ప్రభు కలిసి ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నారు. మీ దుఃఖ దినములన్నీ సమాప్తములు అగునుగాక. హల్లెలూయా. ఈరోజు నేను చెప్పాలి అనుకున్న సందేశం ఏంటంటే, నీ కన్నీరును చూచి మౌనముగా ఉండే దేవుడు కాదు. నేను చెప్పబోతున్న సందేశం ఇక్కడ తలెత్తి నన్ను చూడండి, క్లుప్తంగా ఒక మాట చెప్పి ముగిస్తాను. నా కన్నీరును చూచి మౌనంగా ఉండవద్దు అన్నాడు భక్తుడు. మరి మన కన్నీరును చూచి ఆయన మౌనంగా ఉండక ఏం చేయబోతున్నాడు? ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుతారు. ఒక్కరు చదవండి అమ్మా. పిమ్మట సూర్యుని క్రింద జరుగు నానా విధములైన అన్యాయపు క్రియలను గూర్చి నేను యోచించాను. బాధింపబడువారు ఆదరించు దిక్కులేక వారు కన్నీళ్ళు విడుచుదురు. ఇక తల్లిదండ్రులను చూడండి, నేను చెప్తాను. జ్ఞాని అయిన సొలొమోను అతడు అనుభవాలలో లేక తనకు దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి ఈ ప్రపంచంలో ఏమి జరుగుతుందో అన్ని పసిగట్టాడు. ఎందుకు ఈ మాట అతడు రాశారు అంటే, ప్రపంచంలో అతని వంటి జ్ఞానవంతుడు మరొకడు, ఒక్క మాటలో చెప్పాలి అంటే యేసుక్రీస్తు తరువాత, దేవాతి దేవుని తరువాత అంతటి జ్ఞానము కలిగిన వాడు భూమి మీద ఎక్కడ, చెప్పండి, ఎక్కడ లేడు. అంతటి జ్ఞానవంతుడు ఎవరు? జ్ఞాని అయిన సొలొమోను. ఆ జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని బట్టి అన్ని పరీక్షించినట్టున్నాడు, అన్ని పరిశోధించాడు. ఆఖరికి అతడు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి కింద అన్యాయమే జరుగుతుంది. ఈ అన్యాయం వలన మానవుడు ఏమైపోతున్నాడు? నలపబడుతున్నాడు, బాధించబడుతున్నాడు. ఈ బాధ వలన ఇప్పుడు అతనికి ఏం కలిగింది చెప్పరేంటి? కన్నీరు కలిగింది. అంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడు
సూర్యుని క్రింద నిలిచి ఉన్న ప్రతి ఒక్కడు ఏదో ఒక విషయంలో కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. కార్చట్లేదా? చెప్పరేంటండి? ఈ భూమి మీద ఎవరైనా కానీ నేను కన్నీరు కార్చలేదు అని చెప్పగలిగిన నరుడు ఎవడన్నా ఉన్నాడా? మాట్లాడేంటండి. ఆ పూట లేకపోతే ఆహారము లేని వాడి దగ్గర నుండి ఆహారము ఉన్నవాడి వరకు, డబ్బు లేని వాడి దగ్గర నుండి ఐశ్వర్యవంతుడి వరకు ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నాడు? ఏడుస్తూనే ఉన్నాడు. ఓ మాట చెప్పనా, భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా ఏడవక ఏదో ఒక పరిస్థితిని బట్టి ఏడుస్తున్నాడు. అన్నీ ఉన్నాయి. తన కుమారుడు కళ్ళ ముందు సరిలేడని అతను ఏడుస్తున్నాడు. ఇప్పుడు నేను మన వైపు చెప్తున్నాను, వినండి. నిజమే, మానవుడికి ఏదో ఒక పరంగా గుండెకు గాయం అవుతుంది. నేననే మాట అది ఈ సంవత్సరం కూడా మన పాట కూడా రాశాడు. గాయమైతే ఏంటి కుదుట పడుతుంది, గుండె గాయం. అసలు ఏ నరుడికైనా గుర్తు పడతాడని పాట బాగా ఉంది. నిజమే, దేహానికి గాయమైతే కుదుట పడుతుంది, శరీరమునకు గాయమైతే కుదుట పడుతుంది. అదే గుండెకు గాయమైతే, గుండె గాయపరచబడితే, గుండె మొక్క చెక్కలవుతే దాన్ని ఎవడైనా గుర్తుపడుతాడు ఏంటండి? చెప్పరేంటండి? అంటే ఏదో ఒక పరంగా ప్రతి మానవుడు ఏదో ఒక గాయము తగిలి, ఆ గాయము వలన ఈనాటి వరకు కన్నీరు కారుస్తూనే ఉన్నాడు, ఈనాటి వరకు వేదన చెందుతూనే ఉన్నాడు. అందుకే భక్తుడు అంటారు, ప్రతి మానవుడు ఏదో ఒక విషయంలో కన్నీరు, ఏదో ఒక విషయంలో కలతలు చెందుతూ ఉన్నాడు, ఏదో ఒక విషయంలో మనో దుఃఖము గలవాడై ఏదో ఒక విషయంలో అలాగే గొప్పగా కోల్చబడుతూ ఉన్నాడు. ఇప్పుడు నేననే మాట ఏంటి తెలుసా? ఏడుస్తున్నాడు, గాయము కలిగి బాధపడుతున్నాడు. మరి ఈ గాయానికి మందు ఎవరు? చెప్పరేంటండి? ఈ గాయమును మానిపివేయగలిగిన నరుడు ఎవడు? ఈ గుండెలో నుంచి వస్తున్న కన్నీలకు ముగింపుడు కలగ చేయగలిగిన వాడెవడు? ఈ గుండెల నుంచి ఇక కన్నీరు రాకుండా నిలిపి వేయగలిగిన వాడు ఎవడైనా ఈ నరలోకములో ఏ ఒక్కడైనా కనపడగలడా? ఎవడు కనపడలేడు. అందుకే నా ప్రభు ఈరోజు మీ అందరితో చెప్పకనే చెబుతూ ఉన్నారు, గడిచిన దినాలన్నిట, గడిచిన రోజులన్నిట ఏ పరిస్థితులను బట్టి ఒకవేళ నీవు కన్నీరు కారుస్తూ వస్తున్నావో, ఏ పరిస్థితులు బలవంతులుగా నీ మీద మార్చబడి నీ గుండెకు గాయము చేస్తూ నీ గుండెలో నుంచి వస్తున్న కన్నీరును చూచి ఒకవేళ గొప్పగా కోల్చబడిపోతూ ఉన్నావేమో నాకు తెలియదండి. ఈ ఆరాధనలో కనికరము కలిగిన దేవుడు కన్న తండ్రిగా మీ కన్నీరంతటిని తుడిచివేయబోతూ ఉన్నాడు. కన్న తండ్రిగా మీ కన్నీలకు ముగింపుడు కలగ చేయబోతూ ఉన్నారు. మీ కంట కన్నీరు లేకుండా నా దేవుడు నిలిపివేయబోతూ ఉన్నాడు. నీ గుండెకు తగిలిన గాయమును మానిపివేయబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితుల వలన నీవు దుఃఖపడుతూ వచ్చావో ఆ పరిస్థితులు నీ ముంగిట లేకుండా నా దేవుడు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సొలొమోను అన్ని ఎరిగి చెప్తున్నాడు, ఒరే బాబు, సూర్యుని కింద ప్రతి మానవుడు ఏం చేస్తున్నాడు? ఒకవేళ ఆ స్థితిలో నీవు ఉన్నావేమో, ఆ స్థితిని నా దేవుడు ఈరోజు తీసివేయునుగాక. గట్టిగా చెప్పు. ఏ స్థితిని? నీ గుండెకు గాయము తగిలి దాని వలన వస్తుంది కన్నీరు. ఆ కన్నీరుని దేవుడు తుడిచివేయబోతూ ఉన్నాడు. ఆ కన్నీరు ఆగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? నేను మాట్లాడండి. ఇప్పుడు నా కంట కన్నీరు కారుతుందండి. ఈ కన్నీరు ఆగాలంటే ఇప్పుడు ఏమవ్వాలి? ఇదిగో ఈ గుండె గాయాన్ని, ఈ గుండెకు తగిలిందే గాయం, ఈ గాయము కానీ కట్టాడనుకో ఇక్కడ కన్నీరు రాదు. మొదట దేవుడు ఏం చేయబోతున్నాడు తెలుసా? ఇక్కడ తుడిచివేయడు. ఏంటిదే? కన్నీరు. ఈ కన్నీరుకు కారణం ఎక్కడ జరిగిందో అక్కడ దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. కోటు గట్టిగా
నీ కన్నీళ్లకు గాయము, నీ కన్నీళ్లకు కారణం ఏదో అక్కడ అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఈ 3వ మాసంలో అలాంటి అద్భుతాన్ని నువ్వు చూడబోతూ ఉన్నావు. అలాంటి కార్యం నువ్వు అనుభవించబోతూ ఉన్నావు. ఆ కన్నీరును ఆపివేసే దానికే ఆయన గగ్గనమ్మును చీల్చుకొని నీ ఎద్దుకు దిగవచ్చి ఉన్నాడు. గగ్గనమ్మును చీల్చుకొని నీ ప్రక్కకు దిగవచ్చి ఉన్నారు. ఇక మీదట నీ గుండెకు గాయము తగిలిన చోటే ఆయన ఒక మందును వేసి దానిని మాన్పివేసి నీ కంట కన్నీరు లేకుండా ఆయన తుడిచివేయునుగాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక చోట ఒక మాట మనకు కనపడుతుందండి. ఒకరోజు దేవాతి దేవుడు తన ప్రజలను చూచి ఒక మాట అన్నాడు. చూడండి, నా ప్రజలు కన్నీళ్ళ మధ్యలో ఉన్నారు, నా ప్రజల కన్నీరును నేను చూచా. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే లేఖనములో చదివితే వీరంతా వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? మొరపెట్టారంటండి. దేవుని పాదాలు పట్టుకొని గోజారాడంట, అయ్యా ఇక మా వల్ల అయితే కాదు, ఇంకా ఈ పరిస్థితుల్లో మేము నిలబడలేము, అన్ని వైపుల సహాయం కోసం వేడుకొన్నాం, ఎక్కడ నుండి మాకు సహాయం రాలా. సహాయము కలగకపోగా సంవత్సరాలు గతించిపోయాయి. సంవత్సరాలను దాటుకొని వచ్చాం. సంవత్సరాల కొలది మా కంట కన్నీరే కారుతూ ఉంది. సంవత్సరాల కొలది మా హృదయము వేదన చెందుతూనే వస్తుంది, కానీ మార్పు అంటూ లేదయ్యా. మరి ఇక ఈ సమయంలో నువ్వే కదా అని దేవుని ప్రజలు దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడితే దేవుడు వారి మూల్గులు లేక దేవుడు వారి కన్నీరును చూచి తిన్నగా పరలోకాన్ని విడిచాడు. పరలోకాన్ని విడిచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? నరలోకానికి వచ్చాడు. ఏ లోకం వదిలి? గట్టిగా చెప్పు. పరలోకాన్ని దేవుడు విడిచాడు. విడిచి లేఖనం రాయబడిన మాట, దేవుడు వారి యొద్దకు దిగి వచ్చాడు. ఎవరి యొద్దకి? ఎవరి యొద్దకి? ఇశ్రాయేలు అనే దానికంటే బాధించబడుతూ కన్నీరు కారుస్తూ గుండె కోతతో కోయబడిన ప్రజల మధ్యకి, ఒక ప్రశాంతత లేని ప్రజల మధ్యకి దేవాతి దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చి వారితో అంటున్నాడు, చూడు ఇప్పటి వరకు ఏడిచిన ఏడుపిక చాలు, ఇప్పటి వరకు బాధపడిన బాధ ఇక చాలు. మీరు ఏడవకుండా, మీరు కన్నీరు కార్చకుండా, మీరు ఇబ్బందులు నిలబడకుండా, ఇక మీదట మీ గుండెకు తగిలిన గాయాలు ఉండకుండా, గాయాలు నేను కట్టబోతూ ఉన్నాను, గాయాలు నేను మాన్పివేయబోతూ ఉన్నాను, గాయాలు నేను శుభ్రపరచబోతూ ఉన్నాను. ఇక మీదట మీ కంట కన్నీరు నిలబడకుండా నేను ఈ స్థలములోంచి మేము తీసుకుని వెళ్ళిపోతున్నాను అని వారి యొద్దకు దిగి వచ్చి వారితో మాట్లాడి వారికి గుండెకు తగిలిన గాయమును కట్టి, ఏ పరిస్థితుల వలన గాయపరచబడ్డాడో ఆ పరిస్థితులకు ప్రభు ముగింపును కలగచేసి తిన్నగా వారిని తీసుకొని వెళుతున్నాడండి. తీసుకొని వెళ్ళే దానికి ముందు దేవుడు చెప్పాడు, చూడు ఇంచుమించుగా 430 సంవత్సరాలు మీరు ఏడిచారు కదా. దేవుడు చెప్పాడు, 430 సంవత్సరాలు ఏడిచారా? ఏడిచామండి. 430 సంవత్సరాలు బాధపడ్డామండి. 430 సంవత్సరాలు శ్రమ పడ్డారా? అయ్యో బాబు, శ్రమ అంటారు ఏంటండి? కఠినమైన శ్రమను పడ్డాం. ఇక్కడ శ్రమ కాదు, కఠినమైన శిక్షను అనుభవించాం ఇక్కడ. అందుకని మరి ఇప్పుడు మీరు కాళ్ళు చేతులతో వస్తే ఎలా? కాదు, ఇక్కడి నుంచి వెళ్ళటం మీరు ఎలా వెళ్ళాలంటే సంతోషకరంగా వెళ్ళాలి అన్నారు. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి అన్నారు. ఏం లేదు, ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళండి. దేవుడు చెప్తున్నాడు, 430 సంవత్సరాలు ఏడ్చిన ఏడుపు మీలో ఉండకుండా నేను అద్భుతం చేయబోతున్నా. మీరు ఐగుప్తు దేశంలో ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళండి. ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళండి, మగోళ్ళు మాట్లాడండి. ఆడోళ్ళు మొగోళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మొగోళ్ళు ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మగోళ్ళు ఆడోళ్ళతో ఎవరం పెట్టకూడదు. ఆడోళ్ళు మొగోళ్ళతో ఎవరం పెట్టకూడదు.
ఆడల దగ్గరికి వెళ్ళండి, మొగళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీరు ఒక మాట చెప్పండి, చూడండి మా దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్తున్నాడు, మాకు ఇవ్వబోతున్న స్వాస్థ్యంలో మేము అడుగు పెట్టబోతున్నాం, ఒక శ్రేష్టమైన చోటికి దేవుడు మమ్మల్ని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు కనుక ఈ ప్రాంతమును విడిచి మేము వెళ్ళబోతున్నాం కనుక అమ్మా మీ దగ్గర ఉన్న కొంచెం బంగారు కొంచెం వెండి మాకిస్తే తీసుకుని వెళ్తాం అని అడగండి. ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటో తెలుసండి, ఎవరైనా వెళ్ళి అమ్మా కొంచెం బంగారు ఇస్తామంటే ఇస్తారు ఎవరన్నా? ఎవరో ఎందుకులే, మన వైపు మాట్లాడుతాను. ఇప్పుడు నేను ఉన్నాను మీ దగ్గరికి వచ్చి, మీ దగ్గరికి వీళ్ళ దగ్గర ఉండవు కదా, ఎక్కువ మీ దగ్గర కదా ఉండేది. అమ్మ మెడలు వేసుకున్నావు కదా, చైన్ 3 తులాలు ఉంది కదా, అమ్మా అది నాకు ఇస్తే ఏదో ఒకటి సిడ్చుకు కొనేస్తానమ్మా, జనరేటర్ కొనుక్కోవాలమ్మా అన్నకు ఇస్తావా? నేను అడగక మునిపే అయ్యగారు అట్టెళ్ళి తన రూమ్లోకి వెళ్ళి తీసి బీరోలో పెట్టి, ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారు, ఇప్పుడు చెప్పండి అంటారా అన్నరా? ఎవడిస్తాడండి ఫ్రీగా? ఎవడు ఇస్తాడేంటి? అమ్మా నాకు వద్దులే, జనరేటర్ కొంత ఇయ్యన్నట్టు ఇస్తారా మీరు మందిరానికే? మీ మందిరానికి ఏమంటే ఇస్తారేంటి? మీ తల్లో అంటున్నా, మీ మెడలో ఉన్న 3 తులాలు 4 దండ ఇస్తారా నాకు? అమ్మ ఇస్తే జనరేటర్ కొంటాను ఇస్తారేంటి? ఎవరెవరు ఇస్తారా? మరి వాళ్ళు ఎందుకు ఇస్తారు? నేను ఆలోచించిన ఆలోచనలేండి. వీళ్ళు పోయి అడగంగానే బాబు బంగారు కమ్మి ఇయ్యయ్యా, వెండి కమ్మి ఇయ్యయ్యా అంటే ఇస్తారేంటి? వీళ్ళు తక్కువలు కాదు. ఏమయ్యా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి బంగారు ఇవ్వమంటే ఇస్తారా అని అడిగితే దేవుడు అన్నాడు, ఒరే బాబు మీరు వెళ్ళండి రా, నా కటాక్షం వారి మీదకి పంపుతాను, వారి కటాక్షం మీ మీద చూపెడతారు. నేను వాళ్ళ మీద చూపెడితే వాళ్ళు ఏం చేస్తారు? మీ మీద కటాక్షం చూపెట్టి మొత్తం నూలు పోగుతో సహా వలసిస్తారు, మీకు వెళ్ళండి అన్నారు. ఇక ఆడవాళ్ళని చూడాలండి, మగవాళ్ళ గురించి మాట్లాడనులే, మీ గురించి మాట్లాడతాను. ఆడవాళ్ళని చూడాలి, ఇక లైన్ కట్టేశారు ఫ్రీగా వస్తుందంటే. అబ్బా మీరు ఆకోకే చెందినట్టున్న తల్లే, ఫ్రీగా వస్తున్న ఊరుకుంటారు, లైన్ కట్టారు ఇంటికాడికి. ఈ ఇంట్లో ఉన్న ఆ పొట్టి దాన్ని మొదలుకొని మూలన పడ్డ ముసలమ్మ దాకా కట్టేశారు, క్యూ కట్టేశారు. వెళ్ళి ఒక్కొక్కరు తలుపు తడతా ఉన్నారు. తట్టంగానే పాపం ఆ ఇంట్లో వ్యక్తి బయటకు వస్తుంది. రాగానే అమ్మా నమస్తే, ఏందమ్మా ఎంత ఉదయాన్నే తలుపు తట్టామంటే, ఏం లేదు మేము మా ఊరికి వెళ్ళిపోతున్నాము, ఒక్కసారి నీ చెవులకు ఉందే ఏంటిదే మాట్లాడండి. కమ్మి ఏ కమ్మి? రైలు కమ్మా? అమ్మా నీ చెవులోకి ఉందే రైలు కమ్మి అంటున్నా. నీ చెవులోకి ఉంది బంగారు కమ్మి, ఏది? రింగు కమ్మి, ఇంకేంటి బద్ద కమ్మి, గొబ్బ కమ్మి. ఏం మాట్లాడేంటండి? చెవులకి ఏమి వేస్తారు మీరు? రింగ్ వేస్తారు కదా. ఈ మధ్య బంగారు వేయట్లేదు, పీక్కపోతున్నారని. నా మాట వినండి, ఒకవేళ రోల్డ్ గోల్డ్ అని వేసారనుకో దొంగడికి తెలియదు కదా అది. ఈ ఒరిజినల్ బంగారు కంటే రోల్డ్ గోల్డ్ బంగారు నికన ఆడుతుంటుంది. పాపం ఆడనుకుంటారు ఇది 24, అందుకే నికన ఆడుతుంది. ఒక్కసారి బట్టట్లు చెవుపోద్ది తల్లే. నేను అనేమాట, పరలోకం నుంచి వచ్చేటప్పుడు ఏమైనా పెట్టుకొని వచ్చావమ్మా? మాట్లాడానమ్మా. సరేలేండి. వాళ్ళు వెళ్ళి అడిగారమ్మా నీ చెవులకున్న కమ్మి ఇస్తావా? అయ్యో బాబు అది ఎంత భాగ్యం అండి అని నెమ్మలంగా తీసిచ్చేస్తుందండి ఆ అమ్మ, నెమ్మలంగా తీసిచ్చేస్తుంది. ఆ పక్కన పొట్టిది, ఆ పొట్టిది అంటారు మేడం గారండి అది కదు నీ మెల్ల ఉందే ఏంటిదే దండ, అది అంతే కదమ్మా ఇచ్చేస్తాను తీసుకో. అంతలో ఆ పక్కన ఆ పొట్టింది, ఆ ఇంట్లో ఆ పొట్టిది, మమ్మీ మొన్ననే కదా మమ్మీ నువ్వు నాకు పుట్టినరోజుకు వడ్డానం కూడా ఇచ్చింది, ఇది కూడా ఇచ్చేయి. కథ చెప్పడంలో బైబిల్ రాయబడిన సంభవాలు చెప్తున్నా మీతో నేను. ఆ పొట్టిదంటది, మమ్మీ వడ్డానం కొన్నావు కదా పుట్టినరోజుకి, మరి అది ఇచ్చేయి. ఆ మూలను ఒక ముసలిది ఉంది ఆ ఇంట్లో.
ఆ ముసలిది కూడా మనసు మీద పడుకొని, కోడలా నన్నేమో ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది, ఇక నేనేం చేస్తాను కోడల, ఈ బంగారం అంతా ఇచ్చేయమంటావా, ఇచ్చేయి. ఆ ముసలిది కూడా అండి వాళ్ళ ఆయన పెళ్ళికి కొంది, కొడుకు తీసిచ్చింది, అన్ని మూట కట్టి ఏంటిదే బంగారు తీసుకొచ్చి తిన్నగా వాళ్ళ చేతిలో పెట్టింది. ఇంకేమన్నా ఉన్నాయా, అమ్మ ఇంట్లో ఇంత కూడా బంగారు లేదమ్మా, మొత్తం ఇచ్చేసామ్మ, వెండి కూడా ఇచ్చేసాము, ఏం లేదా, ఏం లేదు, సరేనమ్మా మా ఊరికి వెళ్తామని ఇశ్రాయేల్ అందరూ ఏం చేశారు తెలుసా, ప్రతి గుడారాల దగ్గరికి వెళ్ళారు, ప్రతి ఒక్కరిని అడిగారు, తిన్నగా చేత పట్టుకొని దోచుకున్నారా, దొంగతనం చేశారా, చేయలా, దర్జాగా వెళ్ళారు. ఎందుకు దర్జాగా వెళ్ళారంటే అది వారి కష్టం. 430 సంవత్సరాల వాడు పడిన బాధకు ప్రతిఫలం అది. 430 సంవత్సరాలు వారు కార్చిన కన్నీరుకు ప్రతిఫలం అది. అంతటిని దేవుడు సమకూర్చి వారు చేతులు పెట్టి ఇప్పుడు ఆనందకరంగా తీసుకొని వెళుతున్నారు వారిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలుని అడిగామనుకో, ఒరే 430 సంవత్సరాల బాధ కనపడలేదు, ఎందుకు కనపడుతుంది, వచ్చింది కదా, ఏంటిదే మాట్లాడండి, ఏమొచ్చింది, చేతి నిండా బంగారు వచ్చా, ఇంకెందుకు కనపడుతుంది, చేతి నిండా వెండి వచ్చా, ఇంకెందుకు కనపడుతుంది, 430 సంవత్సరాల ప్రయాస కనపడలేదు. ఏం చేశాడు దేవుడు, దాన్ని రద్దు చేశాడు. దేవుడు వారి జ్ఞాపకాల్లో ఉండకుండా వారికి మేలు చేశాడు. 430 సంవత్సరాలు బానిసత్వం బ్రతుకులు తీసివేసి వారికి చేతులకు ఏం అప్పగించాడు, సంతోషాన్ని, ఆనందాన్ని అప్పగించి తీసుకొని వెళుతున్నారు. నిజమే, వారు ఎందుకు అంత ఆనందకరంగా వెళ్ళారంటే 430 సంవత్సరాలు బలవంతులు ఏం చేశారు, వీరిని కన్నీరు కార్చేటట్లుగా చేశారు. ఐగుప్తుల చేతుల ఇశ్రాయేలు చెత్తగా బాదారు ఐగుప్తీయులు, చిత్రవదన చేశారు ఐగుప్తులు. ఇంతటి చిత్రవదన కాదండి, భరించలేనంతటిని. కానీ దేవుడు ఏం చేసి తెలుసా, వీరి కన్నీరును చూచి మౌనంగా లేకుండా తగిన కాలమున వారి యొద్దకు వచ్చి వారి భారాలంతటిని తీసివేసి, వారి బానిసత్వము బ్రతుకును తీసివేసి, వారికి విడుదల కలగచేసి, కావలసిన వారి చేతులకు అప్పగించి, వారి నోటి నిండా నవ్వును కలగచేసి శ్రేష్టమైన స్వాస్థ్యంలోనికి వారిని తీసుకొని వెళ్ళబోతూ ఉన్నారు. శ్రేష్టమైన స్వాస్థ్యంలోకి దేవుడు వారిని నడిపించుకుంటూ తీసుకొని వెళుతూ ఉన్నారు. ఎక్కడ ఎప్పుడు అవంతరాలు జరగకుండా దేవుడు వారికి తోడై వారి కంట కన్నీరు లేకుండా దేవుడు అద్భుతం చేస్తూ వచ్చాడు. ఓ సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నాను, ఒకవేళ అలాంటి బలవంతుల చేత నీవు బంధించబడి కన్నీరు కారుస్తున్నావేమో, అది పరిస్థితి అనే బలవంతుడు కావచ్చు, లేకపోతే వేదన, శోధన, ఇబ్బందులు, ఇక్కట్లు, అవమానాలు అనే బలవంతులు కావచ్చండి. ఏ బలవంతుల చేతిలో ఈనాటి వరకు నలపబడుతూ, ఏ బలవంతుల చేతిలో ఈనాటి వరకు ఈడవబడుతూ, అడుగు బయట పెట్టలేక, అడుగు బయట పెట్టి ముందుకు సాగలేక, అడుగు బయట పెట్టి ఆశీర్వాదకరంగా నిలబడలేక, ఒకవేళ గొప్పగా కోల్చబడుతూ వేదన చెందుతున్నారేమో, నా దేవుడు ఈరోజు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఆ రోజు ఇశ్రాయేలుల మొర విని కన్నీటిని చూచి మౌనముగా లేకుండా వారి యొద్దకు దిగి వచ్చి వారి మధ్యలో నిలిచి వారి పట్ల అద్భుతం చేసినట్లుగానే ఈ 2025 మార్చి 16వ తేదీ నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు. ఈ దినమున మీ కన్నిటి నా ప్రభు చూచి ఉన్నారు, మీ వేదన నా ప్రభు చూచి ఉన్నారు. చూచిన ఆయన ఇదిగో ఈ ఆరాధనలో మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నారు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు, మనతో ఉండబోతూ ఉన్నారు. ఈ దినము నుండి మీ కంట కన్నీరు లేకుండా ప్రభు తుడిచివేయబోతూ ఉన్నాడు, తుడిచివేయబోతూ ఉన్నాడు, తుడిచివేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే 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 ప్రతి గుండెను, ప్రతి కన్నీళ్లను ఆయన బాగు చేయబోతూ ఉన్నాడు, బాగు చేయబోతూ ఉన్నాడు, బాగు చేయబోతూ ఉన్నాడు. బాగు చేయగలిగిన దేవుడు నీ గుండెను ధైర్యపరచబోతూ ఉన్నాడు, నీ గుండెను ధైర్యంతో నింపబోతూ ఉన్నాడు. ఇక మీదట ఏ బాధను చూచి నీవు వేదన పడకుండా, ఏ బాధను చూచి నీవు కృంగిపోకుండా నా దేవుడు
నీ గుండెకు తగిన గాయమును కట్టి నీ గుండెను నా దేవుడు ధైర్యముతో నింపబోతూ ఉన్నాడు. ధైర్యముతో నింపబోతూ ఉన్నాడు. నా దేవుడు ధైర్యముతో నింపి నీ బ్రతుకు దినములన్నిట నీవు ఆనందపడినట్లుగాను, సంతోషపడినట్లుగాను, సమాధానంగా నీవు బ్రతుకున్నట్లుగాను ఈ దినము నుండి నా ప్రభు మీ కన్నీళ్లను చూచి మౌనముగా ఉండకుండా ఆయన మీ యొద్దకు దిగి వచ్చి మీ కన్నీళ్ల మధ్యలో నా ప్రభు మిమ్మల్ని అందరినీ తప్పించునుగాక. గట్టిగా గట్టిగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ విడిపించబోతూ ఉన్నారు. ఈరోజు విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరు అద్భుతం చూడబోతూ ఉన్నారు. విశ్వసించిన ప్రతి కుటుంబంలో కార్యము జరగబోతూ ఉంది. ఈరోజు నా దేవుని మీద నమ్మకము పెట్టిన ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తిగత జీవితంలో సూచక క్రియ జరిగించబోతూ ఉన్నాడు. అద్భుత క్రియ జరిగించబోతూ ఉన్నారు. ఇప్పటి వరకు చూడనిది, ఇప్పటి వరకు అనుభవించనిది ఇప్పుడు నా దేవుడు చేసి ముగించబోతూ ఉన్నాడు. చేసి ముగించబోతూ ఉన్నాడు. అలాంటి కార్యము జరిగించుటకు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో కూడా ఉండబోతూ ఉన్నారు. అందుకని నీవు ఏ గాయము తగిలి ఏ బాధల మధ్యలో నీవు ఉన్నావో ఈరోజు మనసు విప్పి ప్రభుతో చెప్పగలిగితే నా దేవుడు నీ కన్నీళ్లు చూచి నీ యొద్దకే ఆయన దిగి వచ్చి మీ కన్నీళ్ళ మధ్యలో నుంచి నా దేవుడు మిమ్మల్ని అందరినీ తప్పించబోతూ ఉన్నారు. కొంచెం గట్టిగా చెప్పండి ఆమేన్. అందుకే దావీదు కూడా అంటారు, నా కన్నీళ్లు చూచి నీవు చెప్పరేంటండి. అందుకే జ్ఞాని సొలొమోను కూడా అంటారు కదా, ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి ఒక్కడికి ఏం కలిగిందంట? కన్నీరే. దేని వలన అయినా కావచ్చు అండి. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కూడా మరొక చోట ఒక్క మాట రాయబడి చెప్తాను, వినండి. మీరు చదవద్దు, నేను చెప్తాను. మనందరికీ బాగా పరిచయమైన మాటే. ఐగుప్తు దేశములో నుండి అబ్రహాం గారు హాగర్ను తీసుకుని వచ్చాడు. ఏదో కాలము విభిన్నంగా మారో లేకపోతే పరిస్థితుల ప్రభావాన్ని బట్టో కొన్ని విషయాలు జరిగిపోయాయి. దేవుడు దయతలిచి ఆమెకు ఒక చక్కని గర్భాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆ చక్కని ఒక మగబిడ్డ పుట్టాడు. పుట్టిన తర్వాత అబ్రహాం గారు ఆగర్ని పిలిచి, పైన చాలా సంభవాలు జరిగాయి, నేను అదంతా చెప్పట్లేదు. అబ్రహాము ఆగర్ని పిలిచి ఒక వాటర్ బాటిల్ చేతికిచ్చాడు. అంత హాట్ బాక్స్లో అంత అన్నం పెట్టారు. ఏమండి, ఆ రోజుల్లో హాట్ బాక్సులు ఎక్కడివి? ఆ రోజుల్లో వాటర్ బాటిల్ ఎక్కడి అంటారా? నేను అనే మాట, నీళ్ళ తిత్తంటే మీకు తెలుసా? చెప్పండి అమ్మా. కొందరికి తెలియదు. అందుకని మీకు అర్థమయ్యే శైలిలో నేను మీకు వ్యాఖ్యానం చేస్తున్నాను. బైబిల్ పరంగా కాకుండా బైబిల్ ఉన్న మాటలు మీకు అనుకూలంగా మీకు అర్థమయ్యే రీతిలో నేను మీతో వివరిస్తున్నాను. ఓ చక్కని వాటర్ బాటిల్ బిస్లరు ఇంకేంటి ఏదో ఒక బాటిల్ ఇచ్చాడు. అంత హాట్ బాక్స్. ఏ హాట్ బాక్స్? వేడి తగ్గకుండా, మిల్టనా? వేడి తగ్గకుండా మంచి హాట్ బాక్స్లో ఏం పెట్టారు? అన్నం పెట్టాడు. అన్నం పెట్టి ఆ ఆగర్ని పిలిచి 2 ఆవిడ చేతులకిచ్చి, అమ్మా ఇంటిని విడిచి వెళ్ళిపో, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి నా ఇంట్లో గనుక వెళ్ళిపో అన్నారు. చూడండి, నేను ఆలోచించిన ఆలోచన ఏంటంటే, హాగర్ ఎవరు? ఉంచుకున్న భార్య కాదు. ఎవరు? మాట్లాడండి. ఆగరు ఉంచుకున్న భార్య కాదు. ఆగర్ని ఏం చేశాడు అబ్రహాం? పెళ్లి చేసుకున్నాడు, 2వ పెళ్ళి. ఉంచుకున్న ఆవిడైతే తరిమేయచ్చు. 10 మందిలో నికా పక్క చేసుకున్నాడు. ఎవరు? అబ్రహాం. ఏదో ఎవరికి తెలియకుండా గుళ్ళోకి తీసుకొని తాళి కట్టలా. అందరి సమక్షంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత
నేననే మాట ఈ అమ్మ అతనికి ఏమవుతుంది? భార్య అవుతుంది. మరి నేననే మాట భర్త భార్యను విడిచిపెట్టొచ్చా? మాట్లాడండి. ప్రమాణాలు చేస్తున్నారు కదా, వ్యాధి ఎందును, రోగమందును, కష్టమందును, కలిమి ఎందును, లేమి ఎందును, ఇదిగో ఆఖరి వరకు నేను సత్యంత వరకు ఈ సత్యుడు మధ్యలో వదిలేస్తున్నాడు. ఈరోజున లోకంలో పోకడ ఇలా ఉంది. అబ్రహాము చేసింది కూడా అదేనండి. చిన్న సమస్య కలగగా ఆమెకు ఒక వాటర్ బాటిల్ అంత ఆహారాన్ని చేతికిచ్చి సాగనంపాడు. ఇప్పుడు నేను ఆలోచించిన ఆలోచన ఏంటో తెలుసా అండి? ఎక్కడికి వెళ్తుంది ఆవిడ? ఏమన్నా తల్లిదండ్రులు ఉన్నారా? లేరు. ఒంటరి జీవితం. నమ్మి వచ్చింది, నమ్మి వచ్చి ఇంట్లో అడుగు పెట్టింది. నీ ఉన్నావని ధైర్యంతో బ్రతుకుతుంది. ఇప్పుడు ఆ ధైర్యము కూడా అవి ఏమైపోయింది? కోల్పోయింది. ఇక చూడండి, ఆగరు గుండె కోత అంతా ఇంత కాదు. ఆగరు గుండె కోత అంతా ఇంత కాదండి. అర్థము చేసుకోవలసిన భర్తే అర్థము చేసుకోకుండా, అర్థము చేసుకొని ఆదరించవలసిన భర్తే ఆదరించకుండా, అండగా నిలబడవలసిన భర్తే అండగా నిలబడకుండా భార్య గుండెల్లో బాకుపోటుగా దిగాడు. ఆ బాధను తట్టుకోలేక, ఆ బాధను భరించలేక, తిన్నగా కన్న కుమార్ని వదిలిపెట్టలేక కన్న కుమార్ని చేత పట్టుకొని పరుగులు తీస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. ఏమ్మా, నిన్నటి వరకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి కదా, ఈరోజు ప్రతికూలంగా మారాయి. ప్రతికూలమైన పరిస్థితుల్లో ఈడవబడుతున్నాను. సహాయము చేయవలసిన వారే చేతులు ముడుచుకున్నారు. పలకరించి ఆదరించవలసిన వారే వారి నోట ఆదరణతో కూడిన మాట కాకుండా గుండెను గాయపరిచే మాటలే వస్తున్నాయి. ఆ మాటలు వినలేక, ఆ మాటలకు తట్టుకోలేక ఇప్పుడు నేను ఇంటిని విడిచి వెళ్ళిపోతున్నాను అని తిన్నగా బయలుదేరి వెళుతుందండి. వెళ్ళేటప్పుడు ఎంత క్షోభను అనుభవించుంటుందో, ఎంత బాధపడి ఉంటుందో, ఎంత వేదన చెందుతూ అడుగులు వేసింటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ వేదనతో అడుగులు వేస్తూ కన్న కుమార్ని చేతబట్టుకొని వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతుంది. వెళ్ళి ఒక చోట కూర్చొని అన్ని తలంచింది. బహుశా కూర్చున్న వ్యక్తి ఆలోచనలో పడింది. ఆలోచించిందేమో, ఒకప్పుడు స్థితి ఏంటి, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, ఇక ముందట జరగబోయే నా స్థితి ఏంటి అని అక్కడ గొప్పగా కోల్చబడి కన్నీరు కారుస్తూ ఆలోచిస్తూ ఏడుస్తూ ఉందండి. ఏడుస్తూ చేతిలో ఉన్న బిడ్డను కూడా ఇసురు కొట్టేసిందండి. ఎందుకని? బాధ అలాంటిది. కాకపోతే చూడండి, చాలామంది ఎక్కువ ఆడవాళ్ళు ఏదైనా బాధ కలిగి ఏడుస్తుందనుకో, ఎవరైనా ఇంట్లో పిల్లలు మమ్మీ అని వెళ్ళి పక్కన కూర్చొని ఒళ్ళో కూర్చున్నారు అనుకో, ఆ ఏడుస్తూ కొడుకుని దగ్గర పెట్టుకుంటుందా? మాట్లాడిన తల్లే, అయ్యో నవ్వు జరగకుండా తక్కువ కూర్చో అమ్మా ఇలా జరిగి అంటావమ్మా, అన్నావు కదా. ఏం చేస్తావు? మరి సచ్చున్నాడు నా బాధ నేను చేస్తా ఉంటే నువ్వు మధ్యలో ఏంద్రాని అయ్యో మూతి పగలు కొడతావు లేదా? మామూలే, మనిషి నైజం అది. ఆయమ్మ కూడా వచ్చిన బాధను బట్టి, కలుగుతున్న కష్టంను బట్టి, ఇబ్బందును బట్టి చేతిలో ఉన్న చంటి బిడ్డను ఇసిరి కొట్టింది. అల్లంత దూరాన పడి ఆ పక్క కుమారుడు ఏడుస్తున్నారు, ఈ పక్క తల్లి ఏడుస్తుంది. నేను చేసిన పాపం, నేను అతిక్రమించిన అతిక్రమం ఈరోజు ఈ కన్నీళ్ళ మధ్యలోనికి నన్ను తీసుకొని వచ్చింది. నేను ప్రవర్తించిన ప్రవర్తన తీరును బట్టి నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాను. నేను అనుభవించేది కాకుండా నా బిడ్డల మీదకి కూడా ఈ శిక్ష వచ్చి పడింది అని అక్కడ కూర్చొని గుండెలు బాదుకుంటుందండి. ఆవిడ గుండెలు బాదుకుంటుంది, ఒంటరిగా నిలిచిపోయింది. పలకరించేవాడు అరణ్యములు ఎవడుంటాడేంటి? ఇప్పుడు ఇంట్లోనే నిలబడిన పక్కన ఉన్నవారే ఏడుస్తుంటే పట్టించుకోకుండా తిరుగుతున్నారు. తిరగట్లేదా? మాట్లాడండి, తిరుగుతారా లేదా? అబ్బో, ఒక పక్క అన్నీ కోల్పోయి అక్కడ ఏడుస్తుంటే ఈ పక్కనేమో అవునా
అని ఈ పక్క నవ్వులాట. మాలా నైజం కదా అది. ఎవడు ఓదారుస్తాడేంటి? ఎవడు హక్కున చేర్చుకుంటాడేంటి? ఎవడు నేను ఉన్నానని కంట కన్నీడు తుడిచివేస్తాడేంటి? ఏ రక్త సంబంధికులు తుడిచివేయలేరు, ఏ బంధుమిత్రులు తుడిచివేయలేరు. ఆ వేదనకు మందు ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఎవ్వడు ఇయ్యలేడు కూడా. అలాంటి స్థితిగతుల మధ్యలో ఒంటరికి నిలబడి అరణ్యంలో కంట తడి పెడితే కన్నీరు కారుస్తుందండి. ఒకే ఒక నిర్ణయం, ఆదరించే భర్త అర్థం చేసుకోలేదు. ఆదుకోవలసిన భర్త నా ప్రక్క నిలబడలేదు. ఇక నా జీవితం ఇంతే, నేను చనిపోతే మేలు అనుకుని అక్కడ కూర్చుందండి. నేను అనే మాట అండి, భర్త పట్టించుకోకపోవచ్చు, బంధువులు పట్టించుకోకపోవచ్చు, అక్కలు చెల్లెళ్ళు మర్దళ్ళు బావలు ఇంకొకరు పట్టించుకోకపోవచ్చు. నేను అనే మాట, నీవు అమితముగా ప్రేమిస్తున్న వ్యక్తులే నిన్ను పట్టించుకోకపోవచ్చు. నేను అనే మాట ఏంటి తెలుసండి, ఈ నరలోకములో నరములాడుతున్న ఏ నరుడు పట్టించుకోకపోయినా మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త తప్పక ఆయన మిమ్మల్ని పట్టించుకోబోతూ ఉన్నారు. ఎవరు అర్థము చేసుకోకపోయినా నా ప్రభు అయిన యేసుక్రీస్తు మిమ్మల్ని అర్థం చేసుకోబోతూ ఉన్నారు. ఎవరు మిమ్మల్ని ఓదార్చకపోయినా నా ప్రభు మిమ్మల్ని ఓదార్చబోతూ ఉన్నారు. ఎవడు మీ కన్నీళ్లు తుడిచివేయకపోయినా నా ప్రభు మీ కన్నీళ్ళందరిని తుడిచివేయబోతూ ఉన్నారు. ఆ అమ్మ అక్కడ అదే ఏడుస్తుంది, నీకు ఎవ్వరు లేరు అన్నట్లుగా. దేవాతి దేవుడు ఆమెను సృష్టించిన దేవుడు ఆమెను మర్చిపోలేదండి. మర్చిపోకుండా తిన్నగా దిగి వచ్చాడు. మా ఎందుకు ఏడుస్తున్నావా తెక్క మొహమా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చేస్తానయ్యా, ఇలా జరిగింది, ఇలా పరిస్థితులు మారాయి, అంత నాకు వ్యతిరేకంగా నిలిచి ఉంది, ప్రతికూలంగా మారుతూ ఉన్నాయి, ఒంటరితనం, ఏమి చేయలేను, కన్నబిడ్డ కళ్ళ ముందు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి అని ఏడుస్తున్నానయ్యా, అంతకు మించి ఏం లేదు అంటే దేవుడు ఒకటే అన్నాడు, నీకేమొచ్చింది పిచ్చిదానా, ఆగరు, నీకేమొచ్చింది, భయపడవద్దు. చూడండి ఎంత ధైర్యంతో కూడిన మాట దేవుడు చెప్తున్నా, ఎంత ధైర్యంతో కూడిన మాట చెప్తున్నా. ఆగరు, గుండె బ్రద్దలైపోయిన ఆగరు, గుండెలోంచి కన్నీరు కారుస్తున్న ఆగరు, ఒకవేళ నీవు నమ్మిన వారే నీ గుండెను కోసారేమో ఆగరు, నీవు వెంబడించిన వారే నీ గుండెలో బాకుపోటుగా దిగబడి ఉన్నారేమో ఆగరు. వాటన్నిటిని ఎందుకు తలంచుతావు పిచ్చిదానా, ఎందుకు తలంచుతావు? ఇదిగో నేను ఉన్నాను, భయపడకు, ఈ దినము నుండి నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. గట్టిగా నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతూ ఉన్నాను. ఇక నీ కంట కన్నీరు ఉండదు, నీ మనసులో వేదన ఉండదు, ఇక మీదట నీవు మూలుగవు, నీ గుండెకు తగిలిన గాయాన్ని నేను మాన్పివేస్తా అన్నాడండి. అన్న దేవుడు మౌనంగా ఉన్నాడా? వాక్యంలో మనం చదివితే ఆమె ఒక చోట కూర్చొని ఏడుస్తుంటే దేవుడు దిగివచ్చి ఒకటి అన్నాడు, నువ్వేం కంగారపడగాకు, నేను నిన్ను గొప్ప జనముగా. ఇప్పుడు అరబ్ దేశాలని చెప్పరేంటండి, మనం ఇక్కడ బోరేస్తే ఉప్పు నీళ్లు పడుతున్నాయి, మంచులో పడితే తిరగటంలా, వాళ్ళు అక్కడ బోరేస్తే ఎక్కడన్నా బోరేయండి ఏం పడుతున్నాయి. దేవుడు సంపన్న దేశాలుగా దేవుడు ఆశీర్వదించాడు. ఎవరిని? వాళ్ళంతా ఇస్మాయిల్ సంతతి వారాళ్ళు. ఆ స్థితిలోనికి దేవుడు ఎందుకంటే మాట ఇచ్చాడు, నీ సంతతిని నేను విస్తరింపచేస్తాను, నీ గుండెకు తగిలిన గాయము నేను మానుపుతాను. ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా ఏమండి, ఆ స్థితిలోనికి వెళ్ళి ఆ దేశం ఆ ప్రజలు ఉంటే కన్న తల్లి చూస్తూ ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. అమ్మా, మనకు చిన్న గవర్నమెంట్ జాబ్ వస్తేనే కన్న తల్లి గుండెలో ఆనందం చూడాలి, అవునా కదా? నా కొడుకు గవర్నమెంట్ చెప్పండి, దేవుడు నా పట్ల మన అంటే నేను చెప్పేది అంటే ఆనందం. ఇప్పుడు నేననే మాట, చిన్న విషయంలో అద్భుతం చేస్తూ అంత ఆనందపడతామే, మరి ఒక్కసారి ఆ అమ్మ బ్రతికుంటే ఇప్పుడు ఎవరు? నేను ఇట్టే ఆలోచిస్తానండి. ఆగరు కానీ ఇప్పుడు బతికింటే ఎంత సంబరపడేదో ఎవరిని చూసి, ముని మనవళ్ళు వాళ్ళందరిని చూసి ఎంత సంబరపడేదో. అబ్బా, నా కళ్ళ ముందు నా సంతతి ఇంతగా
చెప్పండి, సంతోషపడేదే కాదా? లేదు, గుండెకు అయ్యా ఇంతగా ఆశీర్వదించావయ్యా ఎడుతుందా? ఏమ్మా ఏడదు, ఆనందానికి అవధులే ఉండవు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఆనందానికి అవధులే ఉండవు. ఆ యమ్మను దేవుడు అంతగా, ఇక ఆ యమ్మ మనసులో దుఃఖం కానీ బాధ కానీ ఏమి లేదు. ఓ సేవకుడిగా నా ముగింపు మాటలకు చెప్పి ముగిస్తున్నాను, వినండి. ఒకవేళ హాగరుకు తగిలిన గాయాలు మీకు తగులుతూ వచ్చాయేమో, ఆగరు పడుతున్న ఇబ్బందులు ఒకవేళ మీరు అనుభవిస్తూ వస్తున్నారేమో, పలకరించేవాడు, పరామర్శించేవాడు, ఆదుకోవలసిన వాడు, అద్దరికి చేర్చుకోవలసిన వాడు అద్దరికి చేర్చుకోకపోగా అవమానపరుస్తూ ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ వస్తున్నారేమో, ఓ సేవకుడిగా చెబుతున్నాను, నిశ్చయముగా ఆ రోజు అరణ్యములో నిలబడి హాగరును ధైర్యపరిచిన దేవుడే ఈ ఆరాధనలో కూడా నా ప్రభు నిలబడి మిమ్మల్ందరినీ ధైర్యపరచబోతూ ఉన్నారు. భయపడవలసిన అవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు. నేను ప్రకటించే యేసుక్రీస్తు, నేను ప్రకటించే యేసుక్రీస్తు మీ యొద్దకు దిగి రాబోతూ ఉన్నారు. మీ బాధను చూచిన దేవుడు మీ బాధకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. మీ కన్నీళ్లకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. ఈ దినము నుండి ఈ క్షణమును మీరు ఎక్కడ అడుగు పెడుతూ ఉన్నా, ఏ చోట నిలబడుతున్నా, నా దేవుడు మిమ్మల్ని విస్తరింప చేయబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు, దీవెనకు నాంది పలుకున్నట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు, అద్భుతం చేయబోతూ ఉన్నాడు. నీ శాపము రద్దు కాబోతూ ఉంది, దరిద్రతను కొట్టివేయబోతూ ఉన్నాడు. ఆశీర్వాదకరంగా సమాజంలో నిలబడినట్లుగాను నా దేవుడు నీ స్థితిని మార్చివేయబోతూ ఉన్నాడు, మీ పరిస్థితులను మార్చివేయబోతూ ఉన్నారు. ప్రతి గాయమును ప్రతి గాయమును ప్రతి గాయమును కట్టబోతూ ఉన్నాడు, కట్టబోతూ ఉన్నాడు, కట్టబోతూ ఉన్నాడు. ప్రతి గాయమును ఆయన కట్టి మీ కంట కన్నీరు లేకుండా తుడిచివేసి మిమ్మల్ని నలు దిశల నాదుడు విస్తరింప చేయబోతూ ఉన్నాడు. నలు దిశల నాదుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ఏ విషయాలలో మీ హృదయమునకు గాయము తగలకుండా నా దేవుడు దాన్ని కట్టునుగాక. గట్టిగా అదేదో పాట ఉంది, ఏం పాట అది? అదేదో పాట, ఆంధ్ర క్రైస్తవ గీతాలకు పాట ఉంది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములనియు కట్టుచున్న వారి గాయముల దేవునికి స్తోత్రము. మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెందిన వాడిని ఏం చేస్తాడు ఆయన? గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు, ముగింపుగా ముగిస్తున్నాను. ఎక్కడెక్కడా నీ గుండె చెదిరిపోయిందో, ఎక్కడెక్కడా నీ గుండె గాయపరచబడి గాయములో నుంచి వస్తున్న గేయాల వలన ఒకవేళ నీవు కన్నీరు కారుస్తూ వస్తున్నావేమో, ఈ ఆరాధనలో నా ప్రభు నీ గుండె గాయములన్నిటిని మాన్పివేయబోతూ ఉన్నాడు, గుండె గాయములన్నిటిని కట్టబోతూ ఉన్నాడు. నీ గాయములను కట్టువాడు నా దేవుడు, నీ గుండెను బాగు చేయగలిగిన వాడు నా దేవుడు. ఈ దినమున ఈ క్షణం అద్భుతం అద్భుతం చేయబోతూ ఉన్నారు. నీ గాయములన్నిటిని కట్టి ముగించునుగాక. అందుకే ఈ భక్తుడు అంటాడు, అయ్యా నా కన్నీళ్లు చూచి నీవు మౌనముగా ఉండవద్దయ్యా, మౌనంగా ఉండక నా యొద్దకు రా అన్నాడు. వచ్చాడు. ఇప్పుడు వచ్చిన ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? మన కన్నీళ్ళన్నిటినీ, మన కన్నీళ్లకు కారణం ఏంటో అక్కడ ఏం చేస్తున్నాడు ఆయన? అద్భుతం చేసి మన కంట కన్నీరు నిలిపివేసి మన కుటుంబాలన్నిటిని విస్తరింప చేయబోతూ ఉన్నాడు, మన కుటుంబాలన్నిటిని ఆశీర్వదించబోతూ ఉన్నాడు.
అలాంటి స్థితి, అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. హల్లెలూయా. ఒకే ఒక మాట చెప్పే మీతో నేను, మన కన్నీరును చూచి మౌనంగా ఉండక ఏం చేస్తారంటే, మన కన్నీళ్లకు కారణం ఏంటో అక్కడ అద్భుతం చేసి మన కన్నీరుని ఆపి మనల్ని ఆయన ఏం చేస్తాడు, విస్తరింప చేస్తాడు. మనసారా కోరుకుంటుండండి, మీ గుండెకు తగిలిన ప్రతి గాయములు నా దేవుడు కట్టునుగాక, కన్నీళ్ళన్నింటినీ నిలిపివేయునుగాక, మిమ్మల్ని సమృద్ధి కలిగిన చోట మిమ్మల్ని నిలబెట్టునుగాక, నీ కన్నీరు తుడిచివేయబడునుగాక. మీరు కోరుకున్నట్లే, నేను ఆశించినట్లే నిశ్చయముగా మీ గుడారంలో జరుగునుగాక, నెరవేర్చబడునుగాక, సంతోషించుదురుగాక, ఉల్లసించుదురుగాక, ఆనంద భరితులై పరలోక రాజ్యానికి సాగి వెళ్ళుదుముగాక. అలాగే లేచిన ఒక చిన్న ప్రార్థన త్వరగా. వచ్చే ఆదివారం నుండి 9 గంటలకు ఆరాధన, సకాలంగా పాలు పొందండి. ఒక చిన్న ప్రార్థన చేస్తాం త్వరగా. క్రైస్తవులో కళ్ళు మూసి ఒక చిన్న ప్రార్థన చేసుకో. నీ కన్నీరును చూచి మౌనంగా ఉండేవాడు కాదు ఆయన. ఏ విషయంలో కన్నీరు కారుస్తూ వచ్చావు? దావీదు కోరుకున్నట్లుగా ప్రభువుని అడగండి. ఉద్యోగంలోనా, చదువులోనా, కుటుంబంలోనా, వ్యక్తిగత జీవితంలోనా, ఎక్కడ ఆటుపోట్లో ఉన్న ఏడుస్తూ వచ్చావు? ఆ దుఃఖము నిలిచిపోవాలంటే, ఆ కన్నీరు నిలిచిపోవాలంటే ఈరోజు వేడుకో. నా ప్రభు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. మీ కన్నీరు చూచి దాటిపోయేవాడు కాదు. నీ గుండెకు తగిలిన గాయాలు కేయాలుగా మారి, ఒకవేళ అలాగే గొప్పగా కోల్చబడుతూ వచ్చావేమో, ఈ ఆరాధనలో దేవుడు దానికి ముగింపును కలగ చేయబోతూ ఉన్నాడు. నిశ్చయముగా నా దేవుడు అద్భుతం చేయాలని కోరుకున్నాడు. యేసయ్యా అడుగుదామా? నీ కన్నీడు చూస్తే ఆయన దాటిపోడు. నీ కన్నీడు చూచి నిలిచిపోయేవాడు, నీ కన్నీడు చూచి నీకు దూరం అయ్యేవాడు కాదు. ప్రభుని అడుగు. ఈ అవమానాల ద్వారా కన్నీరు కలుగుతుందయ్యా, నా అవమానాన్ని కొట్టివేయవా? నా ప్రభు తప్పక కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నా సహోదరుడా, ఈ ఆరాధన ముగించుకుని ఇంటికి వెళ్ళేలోపు నువ్వు అద్భుతం చూడబోతూ ఉన్నావు. నీ విశ్వసించి ప్రభువుని అడుగు. చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రభువుని అడగండి. ఎక్కడెక్కడ నీ గుండె గాయపరచబడిందో, నీ గుండెకు తగిలిన గాయమును బట్టి కన్నీరు కారుస్తూ వస్తున్నావు. నా అనుకున్న వారి వలన కలిగిందా? నీవు నమ్మిన వారి వలన కలిగిందా? నీవు ఆశ్రయించిన వారి వలన కలిగిందా? ఎక్కడ నీ గుండె గాయపరచబడుతూ కన్నీరు కారుస్తూ వచ్చావు? కనికరము కలిగిన కరుణామయుడు నిన్ను కరుణింపకుండా పోడు. కరుణామయుడు కరములు చాపుతూ ఉన్నాడు. నిన్ను కరుణించాలని, నిన్ను లేవనెత్తాలని ఆయన కరములు చాపి నిన్ను లేపబోతూ ఉన్నారు. ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నా ప్రభువు నీ గుండెకు గాయము తగలకుండా కాపాడబోతూ ఉన్నాడు. కన్నీడు తుడిచివేయబోతూ ఉన్నాడు. అలాగే కళ్ళు మూయండి. నేను కూడా మీ కొరకు చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ఆకాశం వైపు మీ చేతులెత్తి, ఎక్కడ కలిగిందో, ఎక్కడ ఇబ్బంది పడుతూ వచ్చావో, ఎక్కడ విడుదల పొందలేక వచ్చావో ప్రభువుని అడుగు. ఈ ఆరాధనలో తప్పక న్యాయం జరిగించబోతూ ఉన్నాడు. దుఃఖము తీసివేయబోతూ ఉన్నాడు. ఆనందముతో నింపబోతూ ఉన్నాడు. నీ గుండె బాగు చేయబోతూ ఉన్నారు. ప్రభువుని అడుగు. పిల్లల ద్వారానా, తల్లిదండ్రుల ద్వారానా, బంధువుల ద్వారానా, భర్త ద్వారానా, భార్య ద్వారానా, చేస్తున్న చేతి పనిలోనా, ఉద్యోగంలోనా, చదువుల రంగాలలోనా, ఇరు ప్రక్కల ఎక్కడ గాయపరచబడిందో అక్కడ జయము చూడబోతూ ఉన్నావు. అక్కడ జయమును అనుభవించబోతూ ఉన్నావు. చిన్న నిర్ణయం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ విధంగా మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, మిమ్మల్ని ఆరాధించున్నట్లుగా అద్భుతమైన మీ కార్యం జరిగించండి. లోకంలో లేని ఈ ధన్యత అభాగ్యులమైన మాకు మీరిచ్చారు. నిజమే, మా పితరులు నీ సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టినట్లుగా మేము కూడా మొరపెడుతున్నామయ్యా. మా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండే దేవుడు కాదు కదా. ఈ ప్రజలు ఎందరైతే కన్నీళ్ళ మధ్యలో నిలిచిపోయారో, కష్టాల ఊపిలో నిలిచిపోయారో, వీరి కన్నీళ్లు చూచి మౌనంగా ఉండక వీరి ఎద్దకు దిగివచ్చి వీరి గుండెకు తగిలిన గాయాన్ని మీరు మార్పబోతున్నందుకై మీకు స్తోత్రం నాయన. ఈ దినము నుండి ఈ క్షణంలో ఈ ప్రజల కన్నీరు నిలిచిపోవాలి. ఈ ప్రజల కన్నీరు నిలిచిపోవాలి. ఈ ప్రజలకు ఆనందం కలగాలి. ఈ ప్రజలకు సంతోషం కలగాలి. అద్భుతమైన కార్యములు చేయండి ప్రభు. అలాంటి కార్యాన్ని జరిగించండి. ఎందరైతే కోరుకున్నారో ప్రతి కుటుంబంలో ఆనందం నిలిచి ఉండునుగాక, ప్రతి కుటుంబంలో సంతోషం నిలిచి ఉండునుగాక, ప్రతి గాయం మాన్పబడునుగాక, ప్రతి గాయం తుడిచివేయబడునుగాక. అలాంటి కార్యములు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి సముఖం కూడి వచ్చిన వారికి ఈ ఆరాధనలో పాలు పొంది నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి నా దేవుడు ఇది మొదలుకొని తప్పక ప్రతి కుటుంబంలో సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, ఆనందాన్ని దయచేయునుగాక. ఆమెన్. ఆమెన్.